చాలా వరకు ఏ లైఫ్లో ఎప్పుడు ఏది తారసపడద్దో ఎవరికీ తెలియదు. ఆ జర్నీలోన మనం విమర్శించిన ప్రశ్న మనల్ని తిరిగి విమర్శిస్తున్నప్పుడు చాలా ప్రశ్నలకు ఆన్సర్ చెప్పుకోవడం కష్టం అవుతుంది. ఆయనేమో ఒక పొలిటికల్ లీడరు, పొద్దున్న లేస్తే తొడగొట్టి సవాల్ చేసే టైపు. పోనీ లవర్ బాయ్ లాగా వెళ్ళే ఇది కూడా కాదు. పోనీ అందరినీ అమ్మాయిల్ని చూస్తూ ఆయన అలా ఉండే టైపు కూడా కాదు. ఎలా లవ్ చేశారండి అసలు? ఏదో అంటే నాకు కూడా అతనిలో హీరో క్వాలిటీస్ కంటే రౌడీ క్వాలిటీస్ ఇష్టం బాగా. సో రౌడీ క్వాలిటీస్ చూసే ఇష్టపడ్డాను నేను కూడా. రౌడీ అనటం కన్నా నిలదీసే తత్వం. లేదులేండి, అదే బాగుంది. నాకు భయం లేదు, ఎవడేం చేస్తాడని లేదు. నాకు చాలామంది హెచ్చరికలు చెప్తుంటారు, నేను భయపడ్డాను పారిపోయానని. ఏదో నా మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఉంది, నేను హైదరాబాద్లో ఇక్కడే ఉన్నాను, వచ్చి పట్టుకోమనండి. ఎఫ్ఐఆర్ పెడితే దువ్వాడసిన భయపడి పారిపోతాడు అనుకోవడం చాలా పొరపాటు. మీరు ఎన్ని ఎఫ్ఐఆర్లు వేసుకుంటారో వేసుకోండి. ఒక 100 కేసులు పెడతారా, నేను రెడీ. నేను కూడా అంతేనండి, ఎవరికి భయపడను. అందులో ఈ ట్రోల్స్ చేసే వాళ్ళకి అసలు అదర్ను బెదర్ను. ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా భయపడే ప్రసక్తే లేదు. సో ఇద్దరు క్వాలిటీస్ ఒకటే కాబట్టి ఇద్దరం ఒకరికొకరు అట్రాక్ట్ అయ్యాము అంతే. అదే అడుగుతున్నాను. ఆయన మగాడిగా ఉన్నాడు, పాలిటిక్స్లో ఇంతకంటే పెద్ద విమర్శలు చూశాడు ఆయన, ఆ ట్రోలింగ్స్ చూశాడు చాలా. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాదు, ఇప్పుడు సమన్లు కావచ్చు లేకపోతే కేసులు కావచ్చు, ఆయన లైఫ్లో కొత్తగా వచ్చినాయి కాదు. మీరు అసలు ఇవన్నిటికీ దూరం లైఫ్. మీరు ఎక్కడో ఒక డాన్స్ దీంట్లోనో లేకపోతే ఒక మంచి వీడియోలు చేస్తూనో ఒక కంఫర్ట్ లైఫ్లోంచి అలా ఉండేటప్పుడు ఒక్కసారిగా ఎదిరిన ఈ డిస్టర్బెన్స్ ఎంత మీకు ఇబ్బంది పెట్టిందండి లైఫ్లో? స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డాయండి కొంచెం. నేను కూడా బాగా, అంటే మీరు చెప్పినట్టు కంఫర్ట్ జోన్ నుంచి ఈ జోన్కి వచ్చినప్పుడు నేను కూడా బాగా మానసికంగా ఇబ్బంది పడ్డాను, చాలా క్షోభకు గురయ్యాను. ఎందుకంటే ఏ వ్యక్తికైనా వ్యక్తిత్వ హననం జరుగుతున్నప్పుడు అది చాలా బాధపడుతుంది ఎవరికైనా, ఏ అమ్మాయికైనా. కానీ కొంచెం తను చాలా ధైర్యం చెప్పారు నాకు ఆ టైంలో, చాలా మోటివేట్ చేశారు. సో అతను ఇచ్చిన స్ఫూర్తితో, అతను ఇచ్చిన ధైర్యంతో ఇంకా ముందుకెళ్తూ అలాంటివి ఏవి పట్టించుకోకుండా చాలా స్ట్రాంగ్ అయ్యాను. ఇంకా స్ట్రాంగ్గా ఉంటాను కూడా. పెళ్లికి సంబంధించి అంటే ఎక్కడైనా సొసైటీలోనా ఓకే చట్టం అంగీకరిస్తుందా లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మనం నడుస్తాం అనేది, కానీ సొసైటీలో ఎక్కువ మనకి దంపతులు అనగానే వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళే